హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ముందు 3 రంగులు ఉన్నటువంటి హార్ట్ సింబల్స్ అయితే తీసుకొచ్చారండి. వీటిలో మనం సెలెక్ట్ చేసుకునే ఒక హార్ట్ సింబల్ బట్టి బాబాగారు తన బిడ్డలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. అదే బాబాగారు మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారు తాకమన్నటువంటి హార్ట్ సింబల్స్లో ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి హార్ట్ సింబల్ అయితే తాగండి ఫ్రెండ్స్. మీ గురించి బాబాగారు ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, తన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో బాబాగారికి సాక్షాత్ ఆ తండ్రి మాటల్లోనే మనం తెలుసుకుందాం. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్నటువంటి 3 హృదయాలలో ఒక హృదయాన్ని ఎంచుకో అమ్మా. నువ్వు వినాలి అనుకున్నటువంటి ఒక శుభవార్తను వినేలా చేస్తాను బిడ్డ. నువ్వు తప్పకుండా శుభవార్త వింటావు. అది బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు తన బిడ్డల ముందు ఏం చెప్పాలనుకుంటున్నారో తప్పకుండా మనం బాబాగారిని చూపిస్తున్నటువంటి 3 హార్ట్ సింబల్స్లో ఏదో ఒక హార్ట్ సింబల్ అయితే ఎంచుకోవాలి. దీని ద్వారా తన బిడ్డలకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు బాబాగారు మనం తెలుసుకుందాం. మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుంటూ, బాబాగారిని వేడుకుంటూ, మన కోరికలు తీర్చవన్నీ బాబాగారిని వేడుకుంటూ బాబాగారిని ఏం చెప్తున్నారో విందాం. అయితే మీ మనసులో ఉన్న కోరిక బాబాగారికి చెప్పుకొని ఒక్కసారి మీ ముందు కనిపిస్తున్నట్టు ఈ 3 హార్ట్ సింబల్స్లో ఏదో ఒకటి ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్నారండి. అయితే మొదటిగా ఎవరైతే తెలుపు రంగు బాబాగారు చూపించినటువంటి హార్ట్ సింబల్స్లో తెలుపు రంగు హార్ట్ సింబల్ ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు ఆ బిడ్డ గురించి నేను చెప్తున్నారు సాక్షాత్ ఆ తండ్రి మాటలోనే విందాం. బిడ్డ, నేను నిన్ను పట్టించుకోవడం లేదని నాపై అలిగావా? నీ చెయ్యి వదిలేసానే మనం చెప్పి నన్ను నిందిస్తున్నావా తల్లి? నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టింది లేదు. నేను ఎప్పుడు నీతోటే ఉంటున్నాను. కాకపోతే నువ్వే నన్ను గమనించటం లేదమ్మా. నీ వెంటే ప్రతి క్షణం నీడగా ఉంటున్నాను బిడ్డ. నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలాగా నీతో ప్రయత్నం చేస్తున్నాను. ఎవరనుకుంటున్నావు తల్లి? నేను కాదా? నీతో పాటే ఉండే నన్ను నువ్వెందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకంటే నాపై నీకు ఏర్పడినటువంటి అపనమ్మకం వలన, దాని వల్లనే నీకు ఈ కష్టాలు, బాధ. ఎందుకు బాబా? వీటితోటే నాకు సరిపోతుంది, కానీ సంతోషంగా ఉండే క్షణాలంటూ ఏవి నాకు ఇవ్వడం లేదని నాపై బాగా అలిగావు కదా బిడ్డ. కానీ బిడ్డ, నీకు బాగా ధైర్యం ఉందమ్మా, శక్తి ఉంది. అలాగే నీలో ఉన్నటువంటి పోరాడగలిగేటువంటి శక్తి, యుక్తులు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా నీ పని నీకు జరుగుతుంది అనుకుంటూనే ఉంటావు. కానీ బాబా నాకు తోడుగా ఉన్నాడా? అసలు నేను ఈ పనిలో విజయం సాధిస్తానా అనే అపనమ్మకాన్ని కూడా పెంచుకుంటున్నావమ్మా. అప్పటికప్పుడే ఆ అపనమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. చూడు తల్లి, నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు? లేదు కదా తల్లి. కొన్నిసార్లు నువ్వు ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మల వలనే, పూర్వజన్మ కర్మల వల్లే ఏర్పడతాయి. కాబట్టి వాటి వలన నీ కష్టాలు కానీ, సమస్యలు కానీ అనుకున్న వెంటనే తీరవు. దానికి కాస్త సమయం పడుతుంది బిడ్డ. అవి కాస్త ఆలస్యంగా నీ వద్దే ఉండి తర్వాత మంచి రోజును ప్రసాదించేందుకు అవి తప్పకుండా నీకు సహకరిస్తాయి. గమ్యం ఎప్పుడు కూడా నీ ఆధీనంలో ఉండదని తెలుసుకో. చివరికి ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి జరిగేంత వరకు తప్పకుండా ఎదురు చూడాల్సిందే. ఏదైనా కానీ క్షణంలోనే జరిగిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ. అలాగే నీ వద్దకు కష్టం వచ్చినప్పుడు అది సాయంత్రంలో కల్లా నాకు వచ్చిన కష్టాన్ని నివారించు బాబా, లేకపోతే నేను నిన్ను నమ్మను, నీపై కోపం పెంచుకుంటానని మాత్రం అనుకోకమ్మా. ఎలా తీరుతుంది చెప్పు తల్లి?
దానికి తగినటువంటి సమయం కావాలి కదా బిడ్డ. సమయం కాస్తైనా ఈ బాబాకి కేటాయించాలి కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు బిడ్డ, అది నా ఉద్దేశం కానే కాదు. తప్పకుండా మీరు మీ పూర్వజన్మ యొక్క కర్మలను అనుభవించక తప్పదు. భగవంతుడికి కూడా సాక్షాత్తు ఆ భగవంతుడికి కూడా తప్పని ఆ సచ్చితాలను మీరు తప్పించుకోగలరా చెప్పండి. కాబట్టి మీరు వాటిని అనుభవిస్తేనే మరలా మీకు అవి ఎదురుపడకుండా ఉంటాయమ్మా. వాటి వలన మీరు తప్పకుండా బయటపడతారు. కాబట్టి దాని వలనే మీకు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా. మిమ్మల్ని బాధలో ఉంచితే నాకు మాత్రం సంతోషమా? నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, దేని గురించి అయితే ఏ కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏవి ఉండటం లేదని జీవితం అంతా కూడా నిరాశపరుస్తూ వస్తున్నావో, వాటికి తప్పకుండా ఈ బాబాను ప్రమాణం చేసి మరి నీకు చెప్తున్నానమ్మా. వాటిని నువ్వు ఎదుర్కొని సంతోషంగా గడిపే రోజులను నీ ముందుకు తీసుకురాబోతున్నాను తల్లి. అలాగే నువ్వు నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని కూడా శాశ్వతంగా తొలగించబోతున్నాను. నువ్వు నా బిడ్డవి తల్లి, నీకు మంచి చేయకుండా ఉంటానా? ఎలా నేను కష్టాలు వదిలేస్తాను చెప్పు. ఇక ధైర్యంగా నీ బాబాపై నమ్మకంతో ఉండు, ఇక అంతా శుభమే జరుగుతుంది అని ఎవరైతే ముందుగా తెలుపు రంగు ఉన్నటువంటి ఆర్ట్ సింబల్ తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఏ విధంగా చెప్పారండి. తర్వాత ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆర్ట్ సింబల్ ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో, బాబాగారి సమాధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ చాలా రోజుల నుంచి నువ్వేదో దీనంగా బాధపడుతూ ఉన్నావు. ప్రతిరోజు నిరాశకు గురవుతూ వస్తున్నావు. నిన్ను చూస్తూనే నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పొరపాట్లు పడుతూ ఉన్నావమ్మా. నేను చేస్తున్న పనిలో, నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉందో నాకు నీకు తెలుసు కదా తండ్రి. మరి నా ఆ మాటల్లో ఎంత సత్యం ఉంది. నేను అడుగుతున్నటువంటి కోరిక పట్ల కూడా న్యాయపరమైనటువంటి కోరికనే అడుగుతున్నాను. నేను చేస్తున్నటువంటి పనుల వల్ల నాలో ఏదైనా కానీ నాకు తెలియనటువంటి తప్పులు కానీ లేదంటే ఏదైనా కొత్తగా మార్పులు వచ్చినా నన్ను క్షమించు. అంతే తప్ప నేనేదైనా కానీ న్యాయపరమైనది, అలాగే నలుగురు బాగుండాలనేటువంటి కోరికతో నిన్ను ఆశించి కోరాను తప్ప నా స్వార్థం కోసం, కేవలం నా కుటుంబం సంతోషంగా ఉండాలని మాత్రం నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏది కోరలేదు. నేను ఎప్పుడు అలా ఆలోచించను తండ్రి. నాతో పాటు 10 మంది సంతోషంగా ఉండాలని అనుకుంటాను. కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ, లేదంటే నేను సంతోషంగా గడిపేందుకు కాస్త ధనాన్ని అయినా సరే ఏదో ఒక రూపంలో అందిస్తావని అనుకుంటూ వచ్చానయ్యా. ఇన్ని రోజులు అదే నమ్మకంతో ఉన్నాను. కానీ బాబా, నీకు నా కుటుంబ సమస్యలు కూడా తెలుసు కదా. నేను అన్నిటినీ కూడా ఎలా ఒక్కడిని ఎదుర్కొని పోరాడగలిగాను. ఒక్కసారి నువ్వైనా ఆలోచించావా? నన్ను నమ్ముకున్న నా కుటుంబం ఏమైపోవాలి తండ్రి? నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని కదా బాబా నేను అడిగింది. ఇది న్యాయపరమైనటువంటి కోరికే కదా తండ్రి. దీనికి కూడా ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులని నేను ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? నేను నీకు మాట ఇస్తున్నాను బాబా. నేను చేసే పనిలో కానీ, నేను అనుకున్న దాంట్లో కానీ నేను విజయం సాధిస్తే నాతో పాటు ఉన్నవారికి, అలాగే నా పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి తప్పకుండా నేను సహాయం అందిస్తాను. నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను బాబా. అది కూడా నీ పేరుతో, నా బాబా పేరుతో సహాయం చేస్తాను. అవును తండ్రి. బాబా, నా మాటల్లో ఎంత సత్యం ఉందో, నేను ప్రతిరోజు కూడా నేను వేడుకుంటున్నటువంటి ప్రార్థనలు కూడా అంతే సత్యం ఉంది బాబా. నేను ఎన్నో రోజులుగా నేను అడుగుతున్న కోరిక ఇదే కదా. నాలో ఏదైనా కానీ తప్పు ఉంటే నన్ను క్షమించు. ఇంకా ఇంకా పరీక్షించి మరి నన్ను బాధ పెట్టవద్దు తండ్రి. దయచూపు.
దయచూపు తండ్రి, నాపై దయచూపు అని బాధపడుతున్నావు కదా బిడ్డ. బాధపడవద్దమ్మా. నువ్వు కోరిన న్యాయపరమైనటువంటి కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. నీ కోరికలన్నీ నేను వింటూనే ఉన్నాను తల్లి. కానీ ఇన్ని రోజులు నువ్వు చేసేటువంటి శ్రమ, నీ శ్రమ మాత్రం ఏది కూడా వృధాగా పోనివ్వను. నన్ను నమ్ము బిడ్డ. అవన్నీ కూడా నీకు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరంగా మారబోతున్నాయమ్మా. ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ అంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో మంచి జరిగేలాగా ఉపయోగపడుతుంది. అంతే తప్ప మాత్రం కూడా వ్యర్థంగా ఉండదమ్మా. ఇక ఎన్నో రోజులుగా అడుగుతున్నాను బాబా, ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నావని తల్లడిల్లిపోతున్నావు. తప్పకుండా నీవు అడిగినటువంటి కోరికను నేను తీరుస్తానమ్మా. తప్పకుండా నెరవేరుస్తాను. అది కూడా అతి త్వరలోనే నువ్వు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. కానీ నువ్వు నాకు మాట ఇచ్చిన విధానంగా నలుగురికి సహాయం చేస్తావు అనేటువంటి వాగ్దానాన్ని మర్చిపోవద్దు. అర్థమైందా తల్లి? ఆ మాటను మాత్రం మర్చిపోవద్దమ్మా. నిలబెట్టుకోవాలి. కేవలం అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడుగుతున్నటువంటి కోరిక పట్ల ఒక శుభవార్త వింటావు బిడ్డ. అది కూడా ఈ బాబా అనుగ్రహమే అని చెప్పి తప్పకుండా తెలుసుకుంటావు. నిజం తల్లి. ఇన్ని రోజులు ఓర్పు సహనంతో నీ ఎదురు చూపులను ఎక్కడ కూడా ఆపకుండా, ఏమాత్రం విసుగు చెందకుండా ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ వస్తున్నావు. నిజంగా అందుకు నేను నిన్ను అభినందించాలమ్మా. నిజంగా అభినందించాలి తల్లి. ఏ ఒక్కరోజు అలుపు సొలుపు లేకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వచ్చావు. అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం బిడ్డ. ఎందుకు నీ బాబా ఇలా అంటున్నాడో తెలుసా అమ్మా? కొంతమంది ఎలా ఉంటారంటే, వారు పని అనుకోగానే అయిపోవాలంటారు. కొంచెం కూడా ఓపిక పట్టరు. ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. లేదంటే బాబా కూడా మా కోరిక తీర్చటం లేదని నాపైనే నిందలు వేస్తారు. అవును బిడ్డ. దాని వలన మీరు ఇంకా నిరాశ చెందుతూ దాని గురించే మర్చిపోతారు. కానీ నువ్వు అలా కాదమ్మా. ఏ పనినైతే మొదలుపెట్టావో, ఏ లక్ష్యాన్నైతే అనుకున్నావో, ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు దాన్ని మర్చిపో. ఇదే బిడ్డ, ఇదే నిన్ను నాకు అత్యంత దగ్గరగా చేసింది. నువ్వు మొదలు పెడుతున్నటువంటి నీ పనిని ఇప్పటి వరకు ఆపకుండా ప్రతిరోజు నీ వంతుగా ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నం చేశావు. అది నేను చూశానమ్మా. నీ కష్టం ఏది కూడా వృధాగా పోనివ్వను తల్లి. తప్పకుండా నీకు మంచి శుభకరమైనటువంటి రోజులు వస్తాయి. ఆనందంతో నీవు నీ కుటుంబంతో సంతోషంగా, ఎంతో సంతోషంగా అయితే నువ్వు గడపాలనుకుంటున్నావో అంత సంతోషంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు. నీ జీవితం నీ బాబా నుండి నువ్వు గెలుచుకున్న బహుమతమ్మా. ఇక సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు ఎవరైతే ఎరుపు రంగు ఆర్ట్ సింబల్ని తాకారో వారి గురించి అయితే చెప్పారండి. ఇక మూడవదిగా ఎవరైతే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆర్ట్ సింబల్ని తాకారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారు, సాక్షాత్ తండ్రి మాటలోనే విందామా? బిడ్డ, గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ అంతా కూడా కేవలం కొన్ని రోజుల్లో తొలగిపోబోతుంది. నీ మనసు అంతా కూడా ప్రశాంతంగా మారబోతుందమ్మా. చాలా అధికంగా ఆందోళన చెందుతూ బెంగ పెడుతున్నావు కదా తల్లి. ఇక నువ్వు నీ నుంచి ఆ నిరాశ మొత్తం తొలగిపోతుంది. నువ్వు నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం ఉండదు అనే మాటకి నిదర్శనం నువ్వే కాబోతున్నావు. అవును తల్లి, కొంచెం ఆలస్యం జరిగింది. అందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను బిడ్డ. క్షమించు. ఎందుకంటే ఈ బాబా ఏమి చేయలేడు అని అనుకునేటువంటి ఒక అతి దీనమైనటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు, ఇక బాబా వల్ల ఏమీ కావటం లేదన్నటువంటి ఆలోచన నీ మదిలోకి వచ్చినప్పుడు, అప్పటికే కూడా నీ బాబా పలకలేనప్పుడు నువ్వు ఇంత నిరాశ చెందావు అంటే నా నుండి నీకు ఎలాంటి సమాధానం రాలేదనే కదా తల్లి. అందుకు కేవలం నువ్వు చేసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రమే. ఏదైనా కానీ
ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మరి దేని గురించి అయినా సరే నిర్ణయం తీసుకోవాలమ్మా. అవును తల్లి. అలాంటిది నీకు సంతోషంగా ఉండేటువంటి గొప్ప బంధంతో ఎన్నో రోజులుగా ప్రతిరోజు నలిగిపోతూ వారితో మాటలు పడుతూ అలాగే చిత్రహింసలకు గురి అవుతూ వస్తున్నావు. కానీ బాబా ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ నాకెందుకు బాబా ఇలా శిక్ష వేస్తున్నావు, వారికి మాత్రం ఎంతో సంతోషాన్ని ప్రసాదిస్తున్నావు, శిక్ష వేయకుండా సంతోషంగా వారిని ఉంచుతున్నావు, నన్ను మాత్రం వారితో ప్రతిరోజు కూడా నరక యాతన పెట్టేలా చేస్తున్నావు. ఎందుకు బాబా చూస్తూ సమాధానం కూడా లేకుండా ఇలా మౌనంగా ఉన్నావని ప్రతిరోజు బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తున్నావు కదా తల్లి. కానీ బిడ్డ, నేను నీకు అన్నీ ముందే తెలియపరిచాను. కానీ వారి స్వభావం ఏంటో అర్థమయ్యేలాగా ప్రతి సూచనలు ఇచ్చాను. కానీ నీపై పట్టుబట్టి మరి బాబా ఆ బంధంతో తప్ప నాకు వేరే ఏ బంధంతోనైనా సరే నాకు ముడిపడితే నేను అసలు ఈ భూమిపైన లేకుండా నీ వద్దకే వస్తాను తండ్రి అన్నావు కదా బిడ్డ. ఆ రోజు నాపై బొట్టు కూడా పెట్టావు, గుర్తు పెట్టావా లేదమ్మా? మరి నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి నీ బంధాన్ని నువ్వే కదా అనుభవించాలి. మరి అలాంటప్పుడు నీకు తెలియదా బాబా, ముందే అన్నీ తెలుసుకొని కూడా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతావేమో. అప్పుడేమో నేను అసలు ఈ భూమిపైన ఉండను బాబా అన్నావు. ఒకవేళ అప్పుడే నేను ఆ బంధాన్ని దూరం చేసి ఉంటే నువ్వు తప్పకుండా ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొని ఉండేదానివి. అవునా కాదా తల్లి? మరి అన్నీ కూడా నాపై మోపితే ఎలాగమ్మా? మీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన జ్ఞానాన్ని భగవంతుడు తప్పకుండా అందిస్తాడు. దానివల్ల మీరు ఎన్నో ఆలోచించేటువంటి విధానం మీకు ఉంటుంది. అయినప్పటికీ మీకు నేను మాత్రం మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకుంటారు, మరలా భగవంతుడి పైన మోపుతారు. తల్లి, ఇది అసలు ఎంతవరకు న్యాయం చెప్పు? కానీ నిన్ను చూస్తూ నేను ఎందుకు సమాధానం ఇవ్వలేదో తెలుసా బిడ్డ? నీకు పూర్తిగా వారంటే వారి స్వభావం ఏంటో తెలియపరచాలని నేను కాస్త మౌనంగా ఉన్నాను. అలాగే నీ పట్ల కాస్త అన్యాయంగా ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేందుకు కారణం కూడా అదే. వారిలో తప్పకుండా మార్పు వస్తుంది. వారు నీ గురించి అర్థం చేసుకుంటారు. నీ బంధం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి నీ పరిస్థితిని చూసి భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుందని ఎప్పుడు అంచనాలు వేయవద్దు. కాబట్టి ముందు రాబోయేటువంటి భవిష్యత్తు ఏమిటో మీకు తెలియదు కాబట్టి, కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసు కాబట్టి మీకు ఏదైతే మంచి ఏది చెడు అని తెలుసుకోవడం అందివ్వటంలో బాబా ఎప్పుడు కూడా విఫలం కాడు తల్లి. ఒకవేళ మీ ఆ పని ఆలస్యం జరుగుతుందంటే దానికి అర్థం ఏంటో తెలుసమ్మా? అంతకన్నా మంచిది ఏదో అవకాశం ఉందని, లేదంటే ఇంకేదైనా మంచి జీవితం కానీ మీ ముందుకు రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇక నీకు ఏమీ కూడా దుఃఖించవలసిన అవసరం లేదు బిడ్డ. వారిలో తప్పకుండా ఒక మార్పునైతే తీసుకువస్తాను. మీరు సంతోషంగా ఉండే క్షణాలు రాబోతున్నాయమ్మా. ఇప్పటి వరకు గడిపిన రోజులు మర్చిపో. ఇక జీవితం నీ కంటికి కూడా కనిపించదు. నువ్వు ఎంతో సంతోషంగా గడుపుతావు. వారి మనసును నేను మార్చాను తల్లి. ఈ శుభవార్త చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఏవి కూడా ఇక నీకు గుర్తుకు రావు తల్లి. ఇక నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. ఏ బంధంతోనైతే ఇన్ని రోజులు నువ్వు బాధను పడ్డావో ఆ బంధంతో నువ్వు ఊహించినటువంటి సంతోషాన్ని కూడా పొందుతావు. ఆనందంగా ఉండమ్మా అని బాబాగారు ఎవరైతే గ్రీన్ కలర్ హార్ట్ సింబల్ అయితే తాకారో ఆ బిడ్డల గురించి చెప్పారండి. ఈరోజు ఎవరైతే ఈ 3 రకాల హృదయాలను తాకారో వాళ్ళ హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయి ఉంటుంది. సందేశాన్ని బాబాగారు ఇతర బిడ్డల కోసం అందించారు. నిజమే కదండి. ఇక ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారికి ధన్యవాదాలు చెప్పుకొని ప్రశాంతంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. మీ రోజును ప్రారంభించండి. ఇక మీకు ఏది పట్టుకున్నా ఏ పని మొదలు పెట్టినా సరే విజయం సాధిస్తారు. మీ బంధంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఎవరు కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూసేటువంటి రోజు అనేది రాదు. సంతోషంగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.
మరింత మంది మన బాబా భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.